ఖమ్మంలో ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పరిరక్షించండి అని వేడుకుంటున్న మీ అందరినీ జిల్లా ఎమ్మెల్సీగా. ఎందుకంటే సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి. ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా గంజాయి మత్తులో విద్యార్థులు, యువకులు మునిగి తేలుతా ఉన్నారు. గంజాయి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా అయింది. భారతదేశంలో ఎక్కడి నుంచి ఏ గంజాయి ఎక్కడ పట్టుబడ్డా కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా ఉంటా ఉంది. దీని మీద తక్షణం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. మీకు అభివృద్ధి చేతకపోతే అభివృద్ధి గురించి ఒక పక్కన పెట్టండి. కనీసం అట్లీస్ట్ మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని మంత్రులు చేసినటువంటి ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రోజువారీ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మంత్రుల పర్యటనకే పరిమితం అయిపోతూ ఉన్నారు. నిన్న ఒక పోలీస్ అధికారితో మాట్లాడితే ఆయన బాధ వెళ్ళగక్కుంటున్నాడు. సార్, మా జీవితం మొత్తం మంత్రుల యొక్క ప్రోటోకాల్ గడపడమే సరిపోతూ ఉంది. మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా సరిపోవడం లేదు. మంత్రుల యొక్క కాల్కి 3 మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నెలకి 30 నుంచి 40 లక్షల రూపాయల డీజిల్ ఓన్లీ మంత్రుల పర్యటనకే మా పోలీస్ స్టేషన్ నుంచి ఖర్చు అవుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి సోమవారం లేదు, ఆదివారం లేదు, వారం రోజుల పాటు డ్యూటీ చేయాల్సిందే ఈ పోలీసులు. వారికి ఆదివారం వస్తే పిల్లలతో కలిసి, కుటుంబంతో కలిసి ఎక్కడన్నా ఓ పార్కుకో, ఓ రెస్టారెంట్కో లేదా ఒక ఫంక్షన్కో వెళ్ళే పరిస్థితి ఈ జిల్లాలో ఉద్యోగులకు లేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు కూడా ఈ జిల్లాలో లేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మంత్రులుగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీరు ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నారు, మీరు కుటుంబాలతో బయటికి వెళ్తూ ఉన్నారు. మీతో పాటు వారు కూడా వారికి కుటుంబాలు ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి అని జిల్లా మంత్రులకు నేను హితవు పలుకుతూ ఉన్నాను. చాలామంది చెప్పుకోలేక గుడ్ల నీళ్లు కుక్కొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులు ఈ జిల్లాలో. ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రి ఆయన బుసబుసలాడుతూ ఉన్నాడు. ఆ మంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గరికి ఎందుకు రారని. ఒక ఆర్డీఓ, ఒక జాయింట్ కలెక్టర్ స్థాయిలోని ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళని పరిస్థితి. ఒక కలెక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక 2-3 మంత్రులు ఉంటే ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రి అధికారిని బెదిరించేటువంటి పరిస్థితి. ఒక ఆర్డీఓ ఉంటే నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అడగటమే కాదు, అత్యంత దారుణమైన భాషను ఉపయోగిస్తూ ఉన్నారు మంత్రులు. వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. మీ ఉద్యోగం తాత్కాలికమైంది. రాజకీయ నాయకుడి యొక్క ఉద్యోగం అనేది తాత్కాలికమైంది. ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఉద్యోగం అనేది దీర్ఘకాలికమైంది. అందరూ కలిసి గతంలో పనిచేస్తేనే ఈ రాష్ట్రం కానీ జిల్లా కానీ అభివృద్ధి జరుగుద్ది. ఈరోజు ఈ జిల్లాలో పశువుల కంటే హీనంగా చూసే పరిస్థితి నెలకొంది. ఒక సంస్కృతి ఇక్కడ ప్రవేశపెట్టారు. నేను అడుగుతున్నాను, మీ యొక్క ఆర్పాటాలకి, హంగులకి ఉద్యోగస్తుల్ని బలి చేయొద్దని మీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు. అలాగే ఈరోజు ఈ నగరంలో కానివ్వండి, ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక టౌన్స్లో కూడా ఈ యొక్క హోటల్స్ కొత్తగా సంస్కృతికి తెరదీశాయి. గతంలో హోటల్ అంటే ఎవరన్నా ఏదైనా ఫంక్షన్ అయితేనో, ఉద్యోగ వ్యాపార రీత్యానో వస్తే ఆ హోటల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి 90% యొక్క హోటల్స్ అన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినాయి. పేకాట, గంజాయి, మందు కేంద్రాలు, బయట బార్లు ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి. ఇవి కాక ఈరోజు ఈ యొక్క హోటల్స్లో అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు. సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఉంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి హోటల్లో కలవటం తప్పు కాదని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు హోటల్ నిర్వాహకులు కూడా రెచ్చిపోతూ ఉన్నారు విచ్చలవిడిగా. మమ్మల్ని పోలీసు కూడా ఏం చేయలేదనే పరిస్థితికి ఉంది. ఎవరు అడిగేలేదు. మొన్న 3 అపార్ట్మెంట్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు కనీసం ఒక్కసారి పోలీస్ కమిషనర్ గారితో చెప్పండి, మేము ఆ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదు సార్, మా అపార్ట్మెంట్ మధ్యలో తీసుకొచ్చి హోటల్ పెట్టారు, మేము అలా తిరిగే పరిస్థితి లేదని అపార్ట్మెంట్ వాళ్ళందరూ వేడుకుంటే నేను పోలీస్ అధికారికి కాల్ చేశా. ఆ అధికారి ఏమంటాడు, మా చేతిలో ఏం లేదు సార్, మేమేం చేయలేము సార్, సుప్రీంకోర్టు తీర్పు ఉంది సార్.
అంటే సుప్రీంకోర్టు తీర్పు మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటే ఆ పేరుతో వదిలేస్తారా, ఈ ఖమ్మంను ఆగం చేస్తారా అని ఆయన అడిగితే నేనేం చేయలేము సార్, మా పై బాస్కి చెప్పండి సార్ అంటున్నాడు. ఇదా ఖమ్మం జిల్లా అంటే? ఇదా మనకి ఖమ్మం నేర్పినటువంటిది? ఖమ్మం అనేది ఎందుకంటే అనేక మంది మంత్రులు సీనియర్స్గా ఉన్నారు ఇక్కడ, గత 40-50 సంవత్సరాలుగా 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు. మీ గత హయాంలో కూడా మీరు ఈ జిల్లాని మీరు అనేక రకాలుగా ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి మీరు అర్థం చేసుకొని నేను పాజిటివ్గా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తక్షణం పోలీస్ అధికారులు కూడా దీని మీద స్పందించాలి, లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులే దాడులకు తెగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క శాంతి భద్రతలు రక్షించడంలో కానీ లేదా ప్రజల యొక్క ఆస్తుల్ని వాటి కాపాడటంలో కానీ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు ఖచ్చితంగా మాకు ఆ బాధ్యత ఉందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకి, మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా మీరు తక్షణం ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతలను పునరుద్ధరించండి, శాంతి భద్రతలను కాపాడండి, ఈ జిల్లాలో ప్రజలకి ఆస్తులకి రక్షణ కల్పించండి, ఈ జిల్లాలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కల్పించండి. చాలామంది సీసీటీవీలు పెట్టుకున్నారు, సీసీటీవీలు కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి. ఒకప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయిందంటే దొంగను పట్టుకునే పరిస్థితి, దోపిడీదారులను పట్టుకునే పరిస్థితి, లేదా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక హత్య జరిగితే పట్టుకునే పరిస్థితి, ఆ సీసీ కెమెరాలే పనిచేయని పరిస్థితి. చాలామంది ఇళ్లలో ఉన్న సీసీ కెమెరాలు దొంగలు రికార్డ్ అయ్యి ఈ మధ్యకాలంలో మంత్రుల నివాసం ఉండే ప్రాంతంలో దొంగలు కత్తులు పట్టుకొని స్వైరవిహారం చేస్తున్న గత 3 రోజులుగా ఎవరి ఫోన్లలో చూసినా కానీ అవే వీడియోలు అవే ఫోటోలు చూస్తూ ఉన్నారు. అయ్యో మరి రేపు ఇక్కడ మంత్రుల దగ్గరే జరిగింది, రేపు మాకు జరగదని గ్యారంటీ ఏందనేది మహిళలు చర్చించుకుంటున్నారు. బంగారం ఇంట్లో పెట్టుకోవటం మనకి సేఫ్ కాదు, మన ప్రాణాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలామంది కూడా ఈరోజు ఉన్నకాడికి తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. ఈ జిల్లాలో గతంలో ఈ పరిస్థితి ఉందా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీకు పాలన మీద పట్టు తప్పింది, మీకు ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజలకు గాలికి వదిలేశారు. మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క వ్యక్తిగత లాభం కోసం మీరు మీ యొక్క ఆలోచనలు, మీ కాంట్రాక్టులు, మీ వర్కుల కోసం చూస్తున్నారు. అవి పక్కకు పెట్టండి దయచేసి. ఈ జిల్లాలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించండి. ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయండి. ఈ జిల్లాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీకు అధికారం కట్టబెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసింది ఈ జిల్లా ప్రజల యొక్క హక్కుల్ని, స్వేచ్ఛని కాపాడటం కోసం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ జిల్లా ముగ్గురు మంత్రులు ఖచ్చితంగా ఈ జిల్లాలో శాంతి భద్రతల్ని పరిరక్షించాలని, ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదే సందర్భంలో పోలీస్ అధికారులకు కూడా కొంతమంది అధికారుల్ని నేను హెచ్చరించదలుచుకున్నా. ఇవాళ అనేక పోలీస్ స్టేషన్స్ కూడా ఇవాళ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. ఎవరున్నా కానీ నా దగ్గరికి తీసుకురండి, నేను సెటిల్మెంట్ చేస్తామనే పద్ధతుల్లో కొంతమంది అధికారులు ఇక్కడ బిహేవ్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా హెచ్చరిస్తున్నా, పోలీస్ అధికారులు వారి మీద చర్య తీసుకోండి, ప్రజలు తిరగబడక ముందే వారి మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. ప్రతి దాంట్లో రియల్ ఎస్టేట్ వాటిల్లో, సెటిల్మెంట్లలో కూడా కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. అలాగే ఇతర రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు కూడా దోపిడీలో పాత్ర పోషిస్తూ ఉన్నారు. కాబట్టి వీటి మీద కూడా తక్షణం చర్య తీసుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దీనికి స్పందిస్తూ ఉంటుంది. జిల్లా అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. చాలామంది ప్రజలు అడుగుతున్నారు, వారు ఉన్నారా లేరా అని కూడా అర్థం కావట్లేదు. మాకు కనీసం మీరు బ్రతికారా సచ్చారా అడగడం అర్థం కావట్లేదు. నిన్న ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక అపార్ట్మెంట్లో జీవితకాలం వారు సంపాదించుకున్నటువంటి ఆస్తిని కొల్లగొట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు కూడా దాని మీద చర్య లేదు. అట్లాగే మొన్న అనేక ప్రాంతాల్లో రాత్రిపూట గంజాయి బ్యాచీలు ఉత్తగా మామూలుగా అమాయకంగా వెళ్ళేటువంటి వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి ఈ యొక్క నగరంలో జరుగుతూ ఉంది.